ఏమైనా చేయగలిగేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. నాటి వినియోగం, నాటి సంఖ్యాలు, నాటి నెట్వర్క్ చెప్తారు ఈ మహోన్నతమైన వృత్తి. A poor teacher tells, a average teacher explain, a good teacher make demonstrate, a better teacher make inspire. ఉపాధ్యాయుడి లక్ష్యం ఇన్స్పైర్ చేయాలి. పాఠాలు చెప్పడమే కాదు. ఇందనక సార్ చెప్పాడు, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ అనిమల్. మానవుడు సంఘజీవి. సంఘంలో ఉన్నప్పుడు అనేక సాముదాయిక వ్యవస్థలతో తాను కలిసి ఉండాలి. అప్పయ్య సార్ని నా చిన్నతనం నుంచి మా అన్నయ్య 71, 72లో హుజూర్నగర్ స్కూల్లో చదివిన ఫోటోలో కూడా సార్ ఉన్నాడు. ఇంకొక నాకు గొప్ప అదృష్టమైన విషయం ఏంటంటే, ఏ అప్పయ్య గారు, ఏ మైనీర్జీని గారు పనిచేసినటువంటి మహోన్నతమైన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో ఆ మెంబర్ ఆఫ్ ప్రౌడ్ ఆఫ్ సంఘానికి నేను సభ్యుడిగా ఉన్నందుకు, నా సంఘం నాకు నేర్పినటువంటి మానవతా విలువలు, నా సంఘం నాకు నేర్పినటువంటి సామాజిక విలువలు, అలాంటి గొప్ప విలువలతో ఉన్నారు ఉపాధ్యాయ వృత్తి. ఇక్కడ సంఘ ప్రస్థానం తెచ్చింది వేరే ఉద్దేశంగా ఇస్తున్నారు. ఒక మహోన్నతానికి వారసత్వంగా పనిచేస్తున్నారు. అప్పయ్య సారు పాదం మోపిన చోట సరస్వతి దేవి ఇచ్చునే కరుణ కటాక్షంబు విద్యాదేవుని. నీకు తెలవదొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గానికి ఒకసారి 2 అవార్డులు వచ్చిన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో. సార్ పనిచేస్తున్నప్పుడు గర్ల్స్ స్కూల్ కి ఇచ్చారు, కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఇంకా ఆలోచించండి, ఈ కరక్కాయల గుడెల్లో ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి అప్పయ్య గారి యొక్క విద్యా దీక్ష, విద్యా పట్టుదల ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆయనకు హాయిగా ఆస్తి ఉంది, చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ ఆ విశ్రాంత శ్రామికుడు ఆయన, నిర్విరామ కార్మికుడు ఆయన. మైండ్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఈ సమాజం నాకిచ్చిందేమి చాలా అనుకునేవాడు కుచితుడు, ఈ సమాజానికి నేనేమిచ్చిందనేవాడు సామాజికవేత్త. అలాంటి సమాజ అభ్యుదయంలోనే తన అభ్యుదయాన్ని ఆలోచించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గుణాపేక్ష కలిగినటువంటి అప్పయ్య గారి పాదాలకు శిరస్సు ఉంచి నమస్కారాలు చేసిన ప్రపంచానికే జ్ఞానతృష్ట పంచినటువంటి వివేకానందుని విగ్రహం హుజూర్నగర్ లో పెట్టాలని ఒక ఆరాట పడ్డటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు ఒక సమాజానికి ఒక ఐకాన్. ఇందాక మా మిత్రుడు చెప్పింది, ఒక పావు గంట అదనంగా కూర్చోవడానికే నానా అవస్థలు పడుతున్నటువంటి మన మనస్తత్వాలు ఇక్కడ 30 ఏళ్ల తర్వాత కూడా తరగని చిరునవ్వుతూ కనపరుస్తున్నటువంటి ఆ ఉత్సాహం ఇక్కడ ఏమిటి చెప్పి కంపేర్ చెయ్యరు మీ త్యాగభావాన్ని. ఏ ఉదాహరణలు చెప్పి పోల్చను అభ్యుదయమైనటువంటి ఆలోచన సరళిని. ఈ రోజు కరక్కాయలు కూడా ఇంత స్థలం ఉందంటే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఈ శ్రమ వెనక చాలా మంది త్యాగం ఉంది, ఈ కష్టం వెనక చాలా మంది త్యాగం ఉంది. ఇంత విశాలమైనటువంటి సౌకర్యాల వెనక, మనం పొందుతున్నటువంటి ఈ సుఖాల వెనక ఎంతో మంది త్యాగాలతో కూడినటువంటి ఉంది. అందుకే ముందు తరాలు నేటి తరానికి మార్గదర్శకులుగా నిలుస్తారు. అలాంటి తర గురు పరంపరలో వారు నిస్సందేహంగా గౌరవనీయులే. మనం ఎవరినో ఆదర్శంగా తీసుకుంటాం కానీ ఎవరు అవసరం లేదు మిత్రులారా. మన మధ్యలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు, మనకు పాఠాలు నేర్పినటువంటి మన గురుదేవులు, వీళ్ళ నుంచే మనం ప్రేరణ పొందాలి. ఈ వృత్తి ఖచ్చితంగా గొప్పది. ఈ వృత్తి నిచ్చెన లాంటిది అంటారు, అందరినీ ఎక్కిస్తుంది కానీ తానెక్కదు. ఎవరో ఒకళ్ళు కలిసి సారు దాదాపు 1,00,000 మందికి పైగా శిష్యులు ఉన్నట్టు నాకు తెలిసి. చాలా మంది ఆ మమ్మల్ని అంటారు చాలా మంది మీ శిష్యులు అని. అట్లాంటి సారికి అంత విలువైన ₹1,00,00,000 లేకుండా శిష్యకోటిని సంపాదించుకున్నటువంటి ఈ వృత్తి గొప్పది. కాకపోతే బయటికి పోయినప్పుడు డబ్బున్నోడుతో చూసినప్పుడు ఏమైనా అనిపిస్తాం కానీ నేను నేర్చుకున్న అక్షరాలు అదృశ్యం కావు, నేను నేర్చుకున్న సాహితీ జ్ఞానం వృధా పోవు, నాకు వచ్చినటువంటి ఆ తల్లి ప్రసాదించిన జ్ఞానం వృధా పోదు, అది సమాజానికి తిరిగి ఇవ్వాలి. అలాంటి మహోన్నత వృత్తిలో అనుకరంగా శ్రమిస్తున్నటువంటి యావత్ ఉపాధ్యాయ మిత్రులందరికీ ఈ బడి మహాయజ్ఞంలో క్రతువులో భాగస్వాములైన మీ అందరికి కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, విత్తనం చనిపోతూ ఈ ఊరు అదే ఇంకా ప్రత్యేకమైన బాధ్యత సార్ గుర్తు చేసింది కాబట్టి, మా మేడం చదువుకున్న బడి కాబట్టి, మా ఊరు తర్వాత ఎక్కువగా అభిమానించాలి కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఆ గ్రామ పురస్కారాల్లో నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి నా ఆహుతినిచ్చాను,
నేను సైతం విశ్వవీణకు మూర్ఛతంత్రునై రలవిల్లుతాను. నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుకునిచ్చి మోచాను. నేను సైతం భువనబాటకు బావుటనై పైకి లేస్తానంటాడు శ్రీ మహాప్రస్థానంలో. మీరు చేస్తున్నటువంటి కృషిలో నేను ఒక సింధువై, నేను ఒక బిందువై, ఈ కార్యంలో పరిపూర్ణతలో ఒక భాగస్వామిని అవుతానని చెప్పి మీరు ఆజ్ఞాపించండి సార్. ఏంటి శ్రీను రమ్మంటే మీకు ఆ హక్కు ఉంది, అధికారం ఉంది, మీకు వాటిని కోరుకుంది మా మీద. కాబట్టి మీరు చేసే ప్రతి పనికి మా బొల్ల వెంకటేశ్వర సార్ కూడా చెప్పేవాడు, అబ్బాయి సార్ నీకు అడుగుతా ఉన్నాడు ఊకే బడి అని. కాబట్టి ఈ బడిని నిలబెట్టడానికి, మీ ఆశయాన్ని నెరవేర్చడానికి మా వంతు కర్తవ్యంగా ఉడత సహాయంలాగా ఎంతో కొంత చేసి ఈ ఊరు రుణం కూడా తీర్చుకునే అవకాశం, అదృష్టం మీ ద్వారా కలిగితే అంతకంటే సంతోషం ఏముందని చెప్తూ, వివేకానందుడు చెప్పినట్టు ఒక సత్కార్య సాధనకు నడుం కట్టి నిలవండి, ధైర్య సాహసాలతో ముందుకు సాగండి, జన్మ నెత్తినందుకు చిరస్మరణీయమైనదేదైనా చేసిపోండి. బడి, గుడి, విద్యాలయం, దేవాలయం, గ్రంథాలయం మన జీవితానికి చక్కటి ఆలయాలుగా ఉండాలని, ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మయు చేయగలదు. నేను కూడా చాలా సందర్భాలన్నా సార్, ఊరుగడ్డ పిల్లగాళ్ళకు మనం ఎదురు నిలిచి స్వాగతం చెప్పాలి, ఈ బడిని కాపాడటం కోసం వస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఒక ఊరి నుంచి ఈ ఊరికి వచ్చినందుకు అంతకంటే ఎక్కువ ఎడ్యుకేషన్ మీరు పొందాలని, మీ ద్వారా ఈ కరక్కాయలు కూడా పేరు ప్రతిష్టలు దిగ్విజితం కావాలని ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.